అందరికీ నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు యశస్వి వ్లాగ్స్. ఈరోజు మన వీడియోలో చేదు అనేది లేకుండా కాకరకాయ కూర సింపుల్గా టేస్టీగా ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దాం. వీడియో స్కిప్ చేయకుండా ఫుల్ వీడియో చూడండి. అస్సలు ఈ వీడియో మిస్ అవ్వకండి, ఎందుకంటే మ్యాక్సిమం కాకరకాయ కూర వండే వాళ్ళకు చేదు అనేది కంపల్సరీగా ఉంటుంది. కాబట్టి మీరు ఈ కాకరకాయ కూర చేదు అనేది లేకుండా వండుకోవాలి అనుకుంటే ఈ వీడియో తప్పకుండా ఫుల్ వీడియో చూడండి. ఈ కాకరకాయ కూర వేడివేడి అన్నంలోకి చాలా బాగుంటుంది, చేదు లేకుండా రుచిగా అద్భుతంగా ఉంటుంది. ఇంకా లేట్ చేయకుండా వీడియో స్కిప్ చేయకుండా ఫుల్ వీడియో చూసేయండి. ఇప్పుడు మనం ఈ కాకరకాయ కూర చేదు అనేది లేకుండా టేస్టీగా ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. సింపుల్ అండ్ టేస్టీ కాకరకాయ కర్రీ కోసం నేను తాజాగా ఉన్న కాకరకాయ 1/2 kg తీసుకున్నాను. ఇప్పుడు ఈ కాకరకాయలను శుభ్రంగా వాటర్లో క్లీన్ చేసుకొని ఈ రెండు వైపులా చివర అనేది కొంచెం కొంచెం కట్ చేసుకొని మనం రౌండ్గా ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఫస్ట్ అయితే మనం వీటిని వాటర్లో 2 times శుభ్రంగా డస్ట్ అనేది లేకుండా శుభ్రంగా క్లీన్ చేసుకొని ఒక ప్లేట్లోకి వేసుకోవాలి. వాటర్లో శుభ్రంగా క్లీన్ చేసుకున్న తర్వాత మనం రెండు వైపుల కాడ అనేది కొంచెం కొంచెం కట్ చేసుకొని పొడవుగా కాకుండా ఈ విధంగా రౌండ్గా వీలైనంత సన్నగా కట్ చేసుకోవాలి. అన్ని కాకరకాయ ముక్కలను రౌండ్గా ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత మీరు ఈ మధ్యలో ఉన్న గింజను చూడండి, మధ్యలో ఉన్న ఈ కాకరకాయ గింజలను తీసేయండి. ఎందుకు అంటే ఈ గింజలు అనేవి మనకు లేతగా ఉంటే కూరలో వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది, కానీ ఈ గింజలు అనేవి ముదిరిపోయాయి కాబట్టి ఈ వేస్టేజ్ని తీసేసి పక్కన పడేయాలి. ఓన్లీ ఈ విధంగా మనకు కాకరకాయ ముక్కలు అనేవి రౌండ్గా కట్ చేసుకొని మధ్యలోది ఈ గింజలు అనేవి శుభ్రంగా క్లీన్ చేసుకొని ప్లేట్లోకి వేసుకొని పక్కన పెట్టుకోండి. ఈ విధంగా 1/2 kg కాకరకాయలను ఈ విధంగా మీరు రౌండ్గా కట్ చేసుకోండి. నేను చెప్పాను కదా, కాకరకాయ లోపల ఉండే మిశ్రమం ఈ విధంగా ఈ గింజ అనేది ఇలా లేతగా ఉంటే మనకు కూరలోకి టేస్ట్ బాగుంటుంది. ముదిరిపోయిన గింజలు అయితే అంత బాగుండదు, కాబట్టి అప్పుడు మీరు ఇందులో మధ్యలో ఉన్న మిశ్రమం తీసేసి సపరేట్ చేసుకోవాలి. ఓకే, కాకరకాయ ముక్కలను ఈ విధంగా కట్ చేసుకొని ఒక బౌల్లోకి ఇలా ప్లేట్లోకి వేసుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని ఇందులో 3 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకొని వేడి చేసుకోండి. ఆయిల్ వేడయ్యాక మీడియం సైజు ఒక ఆనియన్ ఈ విధంగా సన్నగా పొడవుగా కట్ చేసుకొని ఆయిల్లో వేసుకోండి. మనకు మంట అనేది మాత్రం ఇప్పుడు మీరు మీడియంలో ఉంచి ఈ ఆనియన్ ఫ్రై చేసుకోవాలి. ఈ కాకరకాయ కర్రీలో పచ్చిమిర్చి మాత్రం యూజ్ చేయకండి, ఎందుకంటే మనకు ఆల్రెడీ కాకరకాయ అనేది చేదు కాబట్టి పచ్చిమిర్చి వేయడం వల్ల కాకరకాయ కర్రీ అనేది చేదు ఉంటుంది. అందుకోసం మీరు పచ్చిమిర్చి స్కిప్ చేసేయండి. ఆనియన్స్ వేసుకొని మంట మీడియంలో ఉంచుకొని ఇలా కలుపుతూ ఈ ఆనియన్ ముక్కలను జస్ట్ గోధుమ రంగు వచ్చేంత వరకు ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. ఆనియన్ మనకు ఆయిల్లో ఫ్రై అయిపోయింది. ఇప్పుడు మనం ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్న కాకరకాయ ముక్కలు వేసుకోవాలి. ఈ కాకరకాయ ముక్కలు వేసుకొని ఆయిల్లో ఒకసారి అంతా కలిసేలా కలిపేసుకొని మీరు ఇప్పుడు మంట మీడియంలో ఉంచుకొని ఈ కాకరకాయ ముక్కలు ఈ పచ్చి వాసన పోయి ఆయిల్లో మంచిగా ఫ్రై అవ్వాలి. కాకరకాయ ముక్క అనేది మెత్తపడి బ్రౌన్ కలర్లో వచ్చేంత వరకు మీరు ఆయిల్లో ఇలా మధ్య మధ్యలో కలుపుతూ ఈ కాకరకాయ ముక్కలను మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఈ కాకరకాయ ముక్కలను ఆయిల్లో వేసుకొని కలుపుకున్న వెంటనే మూత వేసుకొని ఉడికించుకోకండి. ఒక 3 to 4 minutes వరకు మూత వేసుకోకుండానే ఈ కాకరకాయ ముక్కలు పచ్చివాసన పోయి ఈ వగర వాసన
చేదు పచ్చి వాసన పోయేంత వరకు మీరు 3 నుంచి 4 నిమిషాల వరకు మూత వేసుకోకుండా ఇలానే ఆయిల్లో ఉడికించుకోవాలి. అప్పుడే మనకు ఈ పచ్చి వాసన అనేది పూర్తిగా బయటికి పోతుంది. ఇప్పుడు మీరు మంట అదే మీడియంలో ఉంచుకొని ఈ కాకరకాయలు మంచిగా ఉడికించుకోవాలి. కాకరకాయ ముక్కలు మనకు ఈ విధంగా సగం వరకు పచ్చివాసన పోయి ఉడికిన తర్వాత ఇందులో 1/2 టీ స్పూన్ వరకు పసుపు వేసుకోవాలి. మరియు 1/2 టీ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోండి. ఇవి కూడా ఒకసారి అంతా కలిసేలా కలుపుకోవాలి. ఇప్పుడు మీరు మంట అనేది తక్కువ ఫ్లేమ్లో పెట్టుకొని మిగతా కాకరకాయ ఇలా ఇంకాస్త ఉడకాలి కాబట్టి ఆ ఉడికే సమయాన్ని మనం మంట తక్కువ ఫ్లేమ్లో పెట్టుకొని మూత వేసుకొని ఈ కాకరకాయ ముక్కలను ఉడికించుకోవాలి. ఇలా ఒకసారి అంతా కలిసేలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు మూత వేసుకొని మధ్యలో కలుపుకుంటూ మిగతా 50% కూడా కాకరకాయ ముక్కలు మంచిగా ఆయిల్లో ఫ్రై మెత్తపడేంత వరకు మధ్యలో కలుపుకుంటూ ఉడికించుకోండి. ఇప్పుడు ఈ టైంలో ఒక మీడియం సైజు టమాటా కట్ చేసుకొని సన్నగా పొడవుగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఈ టమాటా ముక్కలు కూడా వేసుకున్న తర్వాత మీరు ఒకసారి కలిపేసుకోండి. ఇప్పుడు మళ్ళీ రుచికి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకోండి. 1 టీ స్పూన్ వరకు సాల్ట్ యాడ్ చేసుకోవాలి. సాల్ట్ యాడ్ చేసుకున్న తర్వాత మీరు ఈ సాల్ట్ అనేది ఈ టైంలో టమాటా ముక్కలు వేసుకున్న తర్వాత వేసుకుంటే మనకు టమాటా ముక్కలు మరియు కాకరకాయ ముక్కలు ఇంకాస్త త్వరగా ఉడకడానికి యూజ్ అవుతుంది. అందుకు మీరు రుచికి సరిపడే సాల్ట్ ఇప్పుడు ఒకటేసారి వేసుకొని ఉడికించుకోండి. ఇప్పుడు మీరు మంట అదే తక్కువ ఫ్లేమ్లో ఉంచుకోండి, లేదా మంట మీడియంలో ఉంచుకొని అయినా మీరు కలుపుతూ నాన్ స్టాప్ కలుపుతూ ఉడికించుకోవచ్చు. లేదు మంట మీడియంలో పెట్టి ఉడికించుకునే అంత వీలు లేకపోతే మంట తక్కువ ఫ్లేమ్లో పెట్టుకొని మీరు కాకరకాయ ముక్కలు టమాటా ముక్కలు పూర్తిగా ఉడికేంత వరకు ఉడికించుకోవచ్చు. ఓకే, ఇప్పుడు మీరు సాల్ట్ టమాటా వేసుకున్న తర్వాత మళ్ళీ మూత వేసుకొని ఈ 2 ఇంగ్రీడియంట్స్ మంచిగా ఉడికి కరకరలాడేంత వరకు ఉడికించుకోవాలి. కాకరకాయ ముక్కలు టమాటా ముక్కలు మనకు పూర్తిగా ఉడికిపోయాయి. ఇప్పుడు 1 టీ స్పూన్ వరకు కారం యాడ్ చేసుకోండి. ఆల్రెడీ మనం రుచికి సరిపడ సాల్ట్ అనేది వేసుకున్నాము. ఒక చెంచా 1 టీ స్పూన్ వరకు కారం వేసుకొని ఒకసారి కలిపేసుకోండి. నేను చెప్పిన విధంగా మీరు ఈ కాకరకాయ కూర సింపుల్గా ఈజీగా ఈ విధంగా ప్రిపేర్ చేసుకుంటే చేదు అనేది లేకుండా తినడానికి రుచిగా ఉంటుంది. ఇలానే ఇదే ప్రాసెస్ ఫాలో అయ్యి మీరు ఈ కాకరకాయ కర్రీని ప్రిపేర్ చేసుకోండి. కాకరకాయ కూర మాత్రం చాలా బాగుంటుంది రైస్లోకి. వీడియో స్కిప్ చేయకుండా ఫుల్ వీడియో చూసేయండి. కారం వేసుకొని అంతా కలిసేలా కలుపుకున్న తర్వాత కొంచెం కొత్తిమీర సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇప్పుడు మూత వేసుకొని మంట తక్కువ ఫ్లేమ్లో పెట్టుకోవాలి. మంట తక్కువ ఫ్లేమ్లో పెట్టుకొని మూత వేసుకొని ఒక 2 నిమిషాల వరకు ఉడికించుకుంటే మనకు కాకరకాయ కర్రీ రెడీ. 2 మినిట్స్ తర్వాత ఇందులో ఇప్పుడు 1/2 టీ స్పూన్ వరకు ధనియా పౌడర్ వేసుకోండి. ధనియా పౌడర్ వేసుకున్న తర్వాత ఒకసారి అంతా కలిసేలా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టేసుకోండి. అంతే, మనకు వేడి కాకరకాయ కూర రెడీ. మీరు ఇలా కనుక చేస్తే పక్కాగా చేదు అనేది లేకుండా రుచిగా అన్నంలోకి తినొచ్చు. ధనియా పౌడర్ వేసుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టుకుందాం. కాకరకాయ కూర రెడీ. వీడియో స్కిప్ చేయకుండా ఫుల్ వీడియో చూసి ఈ రెసిపీ తప్పకుండా ట్రై చేయండి. ఈ రెసిపీ మీకు నచ్చితే మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి లైక్ అండ్ షేర్ చేయండి. అలాగే మన ఛానల్ సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.